తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, భక్తులు పెరిగినట్టు తెలుస్తోంది, అక్కడ ఏం తాజా సమాచారం? భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. తిరుమల శివారిని దర్శించుకునేందుకు తిరుపతిలో 3 ప్రాంతాలలో టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో 3 ప్రాంతాలలో రోజుకు 15,000 టికెట్ల చొప్పున సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తారు. ఒక రోజు ముందు అంటే రేపటి దర్శనానికి సంబంధించి ఈ రోజు దర్శన టికెట్లు జారీ చేస్తారు. కానీ బుధవారం రోజు ఈ గురువారానికి సంబంధించి సర్వదర్శన టోకెన్లు జారీ చేయలేదు. గురువారం రోజు పూలంగి సేవ నిర్వహిస్తారు తిరుమల శ్రీవారికి. ఆ సమయంలో భక్తులు శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గుతుంది కాబట్టి రద్దీని నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం రోజు జారీ చేయాల్సిన సర్వదర్శన టోకెన్లు నిలిపివేశారు. దీంతో గురువారం రోజు వచ్చిన భక్తుల సంఖ్య అధికంగా పెరిగిపోవడంతో రేపు సర్వదర్శనం జారీ చేసే టైమ్ స్లాట్ టోకెన్ల కోసం కూడా పెద్ద ఎత్తున భూదేవి కాంప్లెక్స్, అదేవిధంగా శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాలకు తరలి వచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఈ టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీ సమయం మారుతూ ఉంటుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వెంటనే జారీ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు భక్తుల సంఖ్య భారీగా ఉండడంతో ఇవాళ ఉదయం నుంచే సర్వదర్శన టోకెన్ల టైమ్ స్లాట్ టోకెన్ల జారీ చేయడం ప్రారంభించారు. దీంతో జారీ చేయడం ప్రారంభించిన కొద్దిసేపట్లోనే 15,000 టికెట్లు అయిపోవడంతో భక్తులు వచ్చిన వారికి తిరుమల తిరుపతి దేవస్థానం టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్లు పూర్తయింది కాబట్టి సర్వదర్శనానికి నేరుగా వెళ్లాలని చెప్పి సూచిస్తున్నారు. దీంతో భూదేవి కాంప్లెక్స్ కానీ, విష్ణువాసం కానీ, శ్రీనివాసం కానీ వచ్చిన భక్తులు సర్వదర్శన టోకెన్లు టైమ్ స్లాట్ టోకెన్లు లేకుండానే వెనుదిరిగిపోతున్న పరిస్థితి. ధన్యవాదాలు నారాయణప్ప.